బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ పండగ ఏడాది పొడవునా నిర్వహించాలని కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. సో ఈ ఉత్సాహాన్ని మీరు ఆ పార్టీ సీనియర్ నాయకుడిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎలా తీసుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు? అంటే మేము చాలా ఆనందిస్తున్నామండి. అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం, మరి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధనోద్యమంలో భాగంగా ప్రజలందరూ చిన్న పిల్లల నుండి సత్య ముసలోడి వరకు కూడా ఉద్యమంలో 4 కోట్ల ప్రజలు పాల్గొన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఆ విధంగా వచ్చినటువంటి తెలంగాణ పోరాటంలో భాగంగా మా కేసీఆర్ గారు 14 సంవత్సరాలు స్వరాష్ట్ర పోరాటం అయితే 10 సంవత్సరాల పరిపాలనను కూడా పోరాటంగానే తీసుకొని ఈరోజు మరి 24 సంవత్సరాల పోరాటం, మళ్ళీ ప్రతిపక్షంలో 1 సంవత్సరం, అంటే దాదాపు 25 సంవత్సరాల పోరాటంలో మేము ఉన్నాం. ఈ సందర్భంగా కేసీఆర్ గారు చాలా స్థితప్రజ్ఞుడు. అయితే ఆ స్థితప్రజ్ఞత ఏంటి అనేది ప్రజలకు తెలుసు, మరి ఆయా పార్టీల అధిష్టానాలందరికీ తెలుసు. ఆయన సైలెంట్గా ఉంటే కూడా దానికి ఒక అర్థం ఉంటుంది, ఆయన నోరు తెరిస్తే కూడా ఒక అర్థం ఉంటుంది. అట్లా ఎప్పుడూ కూడా ఆయన చిన్నపిల్ల చేష్టలు ఈరోజు వరకు చేయలేదు. ఈజ్ ఏ వెరీ సీరియస్ లీడర్, సీరియస్ పొలిటీషియన్. సో ఆయనను చూసి ఎవరన్నా నేర్చుకోవాలి, కానీ ఆయనను ఒకరు చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు వాస్తవం ఇది. ఎందుకనంటే ఆయన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు. అంటే మనము ఏ విధంగా పనిచేస్తే ఫలితాలు ఆ విధంగానే ఉంటాయి అనే దాన్ని నమ్ముతాడు ఆయన. కాబట్టి ఆయన స్పష్టంగా నడుం బిగించి 2001లో పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది ఏదైతే సూత్రం ఉందో దానికి అనుకూలంగానే తనను తాను మొదట నిర్మాణం చేసుకొని, ఎందుకనంటే మొదలు వ్యక్తిత్వ నిర్మాణం కావాలి. కాబట్టి నేనే తెలంగాణ, భూభాగం కూడా భౌతికంగా కూడా నేనే, 4 కోట్ల ప్రజలు కూడా నేనే, నా గోసను ఈ భారతదేశ ప్రజలకు వినిపించాలి, ప్రపంచ ప్రజలకు వినిపించాలని చెప్పి ఒక్కడిగా వెళ్ళినటువంటి కేసీఆర్ గారు. సో ఆ సందర్భంలో ఆయన పడ్డ కష్టము దాదాపుగా ఏ నాయకుడు పడకుండొచ్చు. సో ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ వాదం, తెలంగాణ పోరాటం అనేది ప్రపంచంలోనే పేరుగాంచింది తెలంగాణ అనేది ఆ ఉద్యమం వల్ల. రెండవది, అంతకంటే మునుపు అదే తెలంగాణ మరో ఉద్యమము, సమసమాజ స్థాపన కోసము ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఒకటి ఉందండి. అవును, అది కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈరోజు 30 సంవత్సరాలు అయిన తర్వాత దానికి సుప్రీంకోర్టు ఆదేశాలతోటి అది కూడా దాదాపు సంపూర్ణమైనట్టే అనుకోవాలి. అలాగే మరి కేసీఆర్ గారి పోరాటానికి 14 సంవత్సరాల్లో మరి ఫలితం వచ్చింది. అంటే నేనేం చెప్పబోతున్నానంటే, తెలంగాణ బిడ్డలు ఒక నిష్టగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి వాళ్ళు పని చేస్తారే తప్పిస్తే ఏది ఆశించి చెయ్యరు అనేది నిరూపణ జరిగింది. అయితే కేసీఆర్ గారు ఈరోజు మొన్న 70వ వడి నుండి 71లో వడిలోకి వెళుతున్న క్రమంలో సాక్షాత్తు సమాజం చూసింది. ఎక్కడ కూడా పండగలు చేయాలని ఎవరు చెప్పలేరు, కానీ స్వయంగా ప్రజలే తమంతకు తాము గ్రామాలలో కేకులు తెచ్చుకొని కట్ చేసారు. గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, అసెంబ్లీ స్థాయిలో కానీ, అలాగే జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ. అయితే ఆయన వాస్తవంగా ఏ నాయకుడైనా కూడా పార్టీ ఏర్పాటు చేసుకొని సంతోషాన్ని పంచుకుంటారు. కానీ కేసీఆర్ గారు నా పుట్టినరోజుకు ఏం పెద్ద ప్రత్యేకత ఉంది, నాకేం అవసరం లేదని చెప్పి ఆయన ఇంట్లో కూర్చుంటే మొత్తం వ్యవసాయ క్షేత్రము జనసంద్రమైంది. బండ్లు పెట్టనీకే, జనాలు పోనీకే సందులేని పంచాయతీ. పెద్ద పెద్ద నాయకులు సప్పుడు దాకా నిలబడంటే కూర్చొనికి కూడా జాగలేదు, కుర్చీలు లేవు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, జడ్పీ చైర్మన్లకు, మున్సిపాలిటీ చైర్మన్లకు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు, అంటే దాదాపుగా వార్డు మెంబర్ నుండి, ఉప సర్పంచ్ నుండి, సర్పంచ్ నుండి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండలాధ్యక్షులు, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లు,
తర్వాత ప్రభుత్వ పదవుల్లో అనుభవించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మొత్తం యావత్ ప్రపంచం అంతా అన్నే ఉంది. అలాగే పార్టీలో ప్రతి పదాధికారి, కార్యకర్త కూడా వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. ఓకే సార్. దాన్ని చూసి ఈరోజు ప్రభుత్వం ఏం అబ్జర్వ్ చేయాలంటే, మేము అబద్ధాలు చెప్పి వచ్చినామా, నిజాయితీ చెప్పి వచ్చినామా, కానీ ప్రజలు బ్రహ్మరథం మరి కేసీఆర్ గారికి ఎందుకు పడుతూ ఉన్నారు? ఆయన మన ప్రజలకు మందు పెట్టిండా? పెట్టలేదు కదా. ఆయన ఆత్మసాక్షిగా ప్రతి పౌరుడికి రాజ్యాంగ ఫలాలు అందించినటువంటి నాయకుడు కాబట్టి బ్రహ్మరథం పడుతున్నారు. కానీ ఆయన మీద లేనిపోని అబండాలేసి, అబద్ధాలు చెప్పి, దేవుళ్ళ మీద ఒట్లేసి, అలాగే కాగితాల మీద స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేసి నానా యాతన పడి ఓట్లను మళ్ళించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కదా. మరి ఈరోజు 13 నెలలు కూడా నిండలే, 14 నెలలో మనం ఉన్నాము. మరి 13 నెలల్లో మార్పు ఎట్లొచ్చింది? ఆయన ఏమన్నా అన్నాడా? ప్రభుత్వాన్ని ఏమనలేదే. ఏ రోజు అసెంబ్లీలో వచ్చి తూర్పార పట్టలేదే. మరి సైలెంట్ మోడ్లో ఉన్నాడు కదా. ఓకే సార్, నేను ఒకటి సూటిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. 25 ఏళ్ల ప్రస్థానంలోన ఒక ఉద్యమ నేతగా నుంచి ఒక రాజకీయ నేత ఉద్యమ నేతగా మారి, ఉద్యమ నేత మళ్ళీ రాజకీయ నేతలాగా పరావర్తనం చెంది, ఈ సంపూర్ణ ప్రయాణంలోన కేసీఆర్ మారిన నాయకుడా, మారని నాయకుడా? మారని నాయకుడు. అంటే ఏం మార్చుకోలేదు ఆయన. అంటే ప్రతి నాయకుడికి కూడా అన్ని సందర్భంలో మారని సందర్భాలే ఉండవు కదా. జీవితంలో నడుస్తున్న కొద్దీ, అనుభవం చెప్తున్న కొద్దీ, అనుభవ పాఠాలు గ్రహిస్తున్న కొద్దీ మన అడుగులు కొత్తగా పడాలి, మనం కొత్తవి నేర్చుకోవాలి. అది ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా. మరి ఈ చెప్పిన మాటలు వినేటువంటి తత్వాన్ని ఆయనలోనే మీరు ఏమైనా గ్రహించారా? ఆయన ఏమైనా నేర్చుకున్నట్టు, అంటే నేర్చుకోవడం ఎప్పుడు చిన్నతనం అయితే కాదండి, నేర్చుకున్నట్టు మీకు కనిపించిందా? లేదా సర్వజ్ఞుని కాబట్టి నాకు చెప్పేది ఏముంది, నేను నడిచిన బాటే రాచబాట, నాదారే రహదారి అనుకునే తత్వంలోన ఆయన అడుగులేస్తున్నట్టు మీకు అనిపించింది? మీ ప్రశ్నలు చాలా సుస్పష్టమైనవి, చాలా గొప్ప ప్రశ్నలు అవి మామూలు జర్నలిస్టులకు వచ్చే ప్రశ్నలు అయితే కావు. సూటి జవాబు ఏంటంటే, తత్వవేత్తలు ఎప్పుడు కూడా మారరండి. ఆయన తెలంగాణ తత్వవేత్త. తెలంగాణకి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, వీటిని అటువైపు ఎట్లా మళ్ళీ వేయాలనేది తెలిసిన నాయకుడు ఆయన. ఈరోజు మీకు సింపుల్ థింగ్ చెప్తా. మహాభారతంలో హూ ఇస్ ద కన్ఫ్యూజర్? అర్జునుడా, కృష్ణుడా? కృష్ణుడి కన్ఫ్యూజన్ లేదండి, ఆయనకు స్పష్టత తెలుసు. అర్జునుడికి స్పష్టత లేదు, యుద్ధం చేసేవాడికి స్పష్టత లేదు ఏం చేయాలని. కాబట్టి ఈరోజు శ్రీకృష్ణ పాత్రధారుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఎట్లా రావాలి అని గిరిగీసి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అండి. ఆయనకెందుకు స్పష్టత లేదు? సంపూర్ణమైన స్పష్టత ఉంది. కాబట్టే స్పష్టత ఉన్నటువంటి కేసీఆర్ గారి పరిపాలన గత 75 ఏళ్ళ ప్రజాస్వామ్యానికి మీరు లెక్కలేసుకొని చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎవరి ప్రభుత్వం అయినా కానీ, పరిపాలన ఎవరిదైనా కానీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పరిపాలనకు రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా అంతకు ముందున్నటువంటి ఏ ముఖ్యమంత్రి పేర్లన్నా మీరు తీసుకోండి. నేను వీళ్ళిద్దరి పేరు ఎందుకు చెప్పినట్టే సమవుజ్యులు కాబట్టి చెప్పేవాళ్ళ పేర్లు. అంతకంటే మరి సీనియర్లు కూడా ఉన్నారు, ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు. మీరు చూసుకోండి స్పష్టత. తెలంగాణకి ఏం కావాలి? తెలంగాణ ఆగమైన తెలంగాణ, ధ్వంసమైన తెలంగాణ, మోసపోయిన తెలంగాణ. ఒక్కటి కాదు కదా. తర్వాత మొత్తము వీళ్ళు ఒకరిని చంపరు కానీ వీళ్ళు చచ్చిపోతారు. పంచాయతీది తెలంగాణ పంచాయతీ ఏంటంటే ఒకరిని చంపరు, కొట్టరు, వీళ్ళు చచ్చిపోతారు, ఆత్మ బలిదానం చేస్తారు. ఎందుకంటే చాలా మంచోళ్ళు, చాలా మంచి వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలది. ఈరోజు విద్యుత్తు లేక, నీళ్లు లేక గోసపడతా ఉంటే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఏం ప్రయత్నాలు చేసినాయి? అందుకే కదా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి, పదవిని వదిలిపెట్టి, ఈ తెలంగాణ ఇట్లయితే బాగ్గాదరా భయ్, నేను తెగించి పోరాటం చేసి వీళ్లకు
ఒక రాజ్యాన్ని సృష్టిస్తే తప్పిస్తే, ఆ రాజ్యాన్ని మళ్ళీ నేను ఏల్స్తే తప్పిస్తే దీనికి ఎవడు కూడా బాధ్యత వహించరని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఓకే. అంటే ఒక విధి విధానంతో ఆయన వచ్చి ఈరోజు ఆ పాయింట్లో కూర్చున్నాడండి. ఓకే. అంటే ఇప్పుడు ఆయన చాలా స్పష్టతతో ఉన్నాడు. ఆయనలో ఏ రకమైన గందరగోళం లేదు, గందరగోళం లేదు, అస్పష్టత కూడా లేదు, అస్సలు లేదు, అసందిగ్ధంగా కూడా లేరు. లేరు. ఓకే.